రూల్స్ బ్రేక్ చేస్తున్నారు, క్లోజ్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. డిమాండ్ పవన్ కోసం రీతు చౌదరి అసలు ఆ గేమ్ రూల్స్నే చేంజ్ చేసేవాడు, బిగ్ బాస్నే చేంజ్ చేసేవాడు అనమాట. అది లవ్, ప్రేమ, ఇష్టం, కాదల్ అక్కడ ఒక 100 మంది ఉన్నా కూడా డిమాండ్ పవన్ కాబట్టి డిమాండ్ పవన్ కావాలన్నట్టు ఆ గేమ్ రూల్స్ కూడా చేంజ్ చేసింది అనమాట. మళ్ళీ అదేదో జరిగింది ఆ వారము, అది వేరే విషయం అనుకోండి. ఓకే ఫైన్, బాగానే చేస్తా ఉంది. అది చెప్పలేమండి, అది ఇంకా ప్యూర్ లో బయటకు వచ్చిన తర్వాత తెలిసిందన్నమాట. ఏడాది కనపడితే ఓకే ఓకే ప్యూర్ లో అనుకుంటాం అనమాట. లోపల ఉంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ అనుకుంటాము. అంటే కొన్ని ఎంటర్టైన్మెంట్, కొన్ని బంధాలు ఏంటంటే ఎక్కడి నుంచి ఎక్కడ పరిచయం అయితే తెలియదు అనమాట. అది ఎక్కడికి పెళ్లి దాకా వెళ్ళిపోతాయి, కొన్ని అప్పుడప్పుడే మధ్యలో నిలిచిపోతాయి. అది బిగ్ బాస్ లో నిలిచిపోతుందా, బయటికి వచ్చిన తర్వాత మంచిగా చక్కగా పెళ్లి కూడా చేసుకుంటారా, నేను ఓకే ఓకే ఆయన తక్కువ జనం కాదు, ఓకే తక్కువ జనం కాదనమాట. కృష్ణారగడ్డ మీద ఎంతో మంది కళాకారులు ఉంటారు, ఫిలిం నగర్లో ఎంతమంది ఉన్నారు, మణికొండలో ఎంతమంది కళాకారులు ఉన్నారు. ఆర్టిస్టులు ఎక్కడి నుంచో ఉంటారనమాట. వాళ్ళందరూ తీసుకోకుండా తెలుగు రాదని ఆయన కించపరచడానికి కాదనమాట, మనోడు కాదని. ఓకే ఆయన కూడా ఒక ఆపర్చునిటీ కదా. అక్కడికి వచ్చిన తర్వాత గేమ్ అర్థం కాక, అసలు ఏం అర్థం కాక ఆయన ఏదో సపథం అయిపోయింది. మీది నాకు నచ్చింది అంటాడు. ఏం నచ్చింది, ఏం నచ్చలేదు అక్కడ. ఆయన తక్కువ జనం కాదనమాట. అదే మనల్ని తీసుకుంటే కొద్దిగా మంచిగుంటుంది కదా అని చెప్పి నా అభిప్రాయం అనమాట. అదేదో ఒకటి హిమాలయ కానీ మనం ఏదో తిట్టారు, నాది రాయి రాయి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అసలు సేవింగ్ పవర్ ఎందుకు పోతుందో తెలియట్లేదు అనమాట ఆయనకి. గేమ్ పరంగా అందరూ అదే చెప్తాను కదా, నీకు అర్థం కావట్లేదు గేమ్, నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది కొంచెం కొంచెం అంటున్నాడు. ఏమవుతుందో నాకే తెలియదు. సో ఎలా చూస్తారు ఇమాన్యుల్ గారు ఆ స్టోన్ని వాడుకోవడం ఆయన కోసం? వాడుకోవడం అంటే అదే కదా చెప్తుంది. ఒకవేళ యూస్ఫుల్ నీ దగ్గర ఏదైనా ఉంది అంటే అది యూస్ఫుల్ అంటే ఓకే, అది అన్నెసరీ అంటే నేను తీసుకోవడం తప్పేం లేదని చెప్తాను. అరే నీకు అవసరం లేదు కదా బాబు, నేను తీసుకుంటా అని చెప్పాడన్నమాట. అంటే నాకు అర్థం కాకది, ఆయనకి ఎలాగ అర్థం కావట్లేదు కదా, ఎందుకు ఆయన దగ్గర ఉండి ఒక అని చెప్పి నేను తీసుకొని వాళ్ళు ఎవరెవరితో ఆడియో ఉందో దీనిపిస్తున్నారు. అట్లా అది వారం మరి డిమాండ్ పవన్ రీతు వాళ్ళ ఫాదర్ ఫోటో తీసుకున్నారు కదా, అది ఎలా అనిపించింది? అది లవ్, ప్రేమ, చెప్పాను కదా ఇందాకే. అది గేమ్ లో అయినా సరే ఎక్కడైనా సరే అది విడదీలేని నిర్మలం. ఒకప్పుడు ఇమ్మాన్ అన్న, తనుజ గారు అన్న వదిన నేను మురిసిపోయాను, దాని తర్వాత ఏడ్చాను అనుకో. ఇప్పుడు ఇలా బంధం అనుబంధం లేనిది, విడదీలేనిది. రీతు చౌదరి మన డిమాండ్ పవన్ అంటే ఎలిమినేట్ వాళ్ళు చెప్పారు కదా ఆల్రెడీ. మన నాగార్జున గారు తలుపు తీసుకొని బయటరా ఏం చేసావు అట్లా అంటే పక్కన ఆమె సపోర్ట్ చేద్దామన్నమాట. ఈయనేం మాట్లాడతలేడు, సార్ అంటాడు కానీ ఈమె సపోర్ట్ చేద్దామంట. ఎంత ప్యూర్ లవ్ ఉంటే ఎంతమంది ప్రేక్షకులు చూస్తున్నా కూడా అలా అంటారు. డేర్ కావాలన్నమాట. దాన్ని ఇట్స్ కాల్ ట్రూ లవ్ అనుకున్నా. వేడికి వచ్చిన వరకు అలా చక్కగా చేసుకొని పెళ్లి చేసుకొని చక్కగా చేసుకోవాలి. బ్రో తనుజ ఇంకా మన ఆర్మీ పవన్ కళ్యాణ్ ఎలా అనిపించింది వాళ్ళ సాక్రిఫైస్ ఆయన ఆర్మీలో ఉన్న కాదు సాక్రిఫైస్ చేయాల్సిందే అనమాట. ఆయన రియల్ లైఫ్ లో కావచ్చు చేస్తున్నాడు. ఓకే ఫైన్. తనుజ గారు చూసుకుంటే ఆమె చెప్పాలని అవసరం లేదు భయ్యా. గేమింగ్ పరంగా కావచ్చు, అంటే ఏదైనా సడన్ విదిన్ టైంలో ఆలోచన చేసి చెప్పేసిద్ది అనమాట. అంటే ఎక్కువ ల్యాగ్ తీసుకోకుండా ఆలోచించే విధానం మంచిగా నచ్చుతుంది. ఓకే ఫైన్, ఇద్దరు బాగానే ఆడుతారు భయ్యా. తనుజ గేమ్ బాగాలేదంటున్నారు బయట అందరూ, మీరేమంటారు? మళ్ళీ ఎందుకు బాగా అంటే ఒకటి ప్రీవియస్గా రేషన్ మ్యారేజ్ ఉంది అయితే కదా, నాకు పప్పు ఇంత వేసినావు, రసం ఇంత వేసినావు, నన్ను అడుక్కోను పప్పు ఇంత వేసుకున్నావు అని చెప్పి కొట్లాడారు కదా. అంటే కొన్ని కంటిన్యూ అయింది అనమాట. ఇప్పటిదాకా ఉంది అది. ఆ నెగిటివిటీ వెళ్ళిపోయింది. ఆ రేషన్ మ్యారేజ్ ఇప్పుడు లేదు కాబట్టి ఓకే ఇప్పుడు మంచిగానే ఆడుతుంది ఆమె, చెప్పాల్సిన అవసరం లేదు. టాప్ 5 అంటే ఎవరు? టాప్ 5 ఫస్ట్ హిమాన్లో భయ్యా. హిమాన్లోనే ఫస్ట్, దాని తర్వాత సెకండ్ తనుజ గారు, దాని తర్వాత సుమన్ శెట్టి గారు, దాని తర్వాత డిమాండ్ పవన్, రీతు చౌదరి. ఓకే డిమాండ్ పవన్ రీతు చౌదరి ఇద్దరు ఒకటే. కానీ కళ్యాణ్ ఓకే ఫైన్, 5 మెంబర్స్ ఓకే గుడ్. బర్నీ గారు కొద్దిగా చూసుకుంటే ఆయన ఇప్పటికీ సేఫ్ గేమ్ అనిపిద్దాం అన్నమాట. ఎంతో మంది చెప్తా ఉన్నారు, ఆయన అర్థం కావట్లేదు అసలు ఏంటో. మరి ఆయన పెద్ద దిక్కు ఇంటికి అంటే ఏజ్ అయిపోయింది అంటారా? అలా ఏం లేదు కానీ ఏజ్ అయిపోతే నేను భయ్యా ఆలోచించే విధానం ఉంటుంది. మరి ఫిజికల్గా గేమ్స్ ఆడేటి ఉన్నాయి అంటే కాదు. భరణి అనే వ్యక్తి బయట గేమ్ యూస్ వచ్చింది కదా, సో ఎవరితో సేఫ్ ఎవరితో అంటే ఎలా ఉండాలనేది తెలిసి అలా ఆడుతున్నాడా? తెలిసిండొచ్చు కానీ నన్ను పంపించడం నేను ఆడతాను. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళి మనము విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆలోచించే విధానం ఉండాలన్నమాట.
అంటే మొన్నదే పాటల గేమ్ జరిగింది, ఇటు సైడ్ వెళ్తే ఇటు వెళ్తే ఇటు సైడ్ వెళ్తుంది, మధ్యలో నిలిచిపోయాడు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ ఏమైంది, సేఫ్ గేమ్ అనుకున్నారు, అందరూ సేఫ్ గేమ్ అనుకుంటారు అనమాట, ఎవరెవరికి ఫేవర్గా చేయాలి కదా. అలా అక్కడి నుంచి ఆయనకి అర్థం కాకుండా సతమతంగా అయిపోతుందని చెప్తాం అనమాట. అంటే ఇమాన్యుయల్ గేమ్ పేరు లేదంటారా? ఇమ్మాన్ భయ అలా ఎలా అంటారు, ఇమ్మాన్ అనేది ఫేర్ ఉంటుంది, ఎప్పుడు ఫేర్ ఉంటుంది. ఆయన ఏ విషయం అని చూసుకోండి, ఆయన పరంగా ఏదో ఒకటి జరిగింది అని ఆయనకి అనిపించింది అనుకో, కంపల్సరీ ఏదో ఒక టాస్క్ కావచ్చు, ఏదో ఒక హెల్ప్ అయితే చేస్తాం అనమాట. ఆయన గురించి చెప్పాల్సి లేదు భయ్య. అంటే ఇమాన్యుయల్ ఇక్కడ దాకా రావడానికి రీజన్ తనుజ అంటున్నారు, తనతో ఒక ట్రాక్ నడపడం వల్ల. ఇది బాగుంది. వీళ్ళ తనుజ గారేమో ఇమ్మాన్లో నువ్వు నన్ను ఏం తీసుకొచ్చావు, నేను వచ్చిన పైకి అంటే ఈయన ఎప్పుడు ఆ మాట అనలేదు, కానీ మీరు జనాలు అనుకుంటున్నారు, కానీ ఆయన డిసప్పాయింట్ అవ్వట్లేదు కదా. అలా అంటే మంచి చేసిన వాళ్ళు ఎవరు చెప్పుకోరని నా అభిప్రాయం అంతే. అంటే ఓలి చేశారంటో మంచి అది మీకే తెలియాలి ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి. ఓకే.